పేద మహిళకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాదికి పాటు రూపాయలు 1,00,000 అప్రెంటిస్షిప్ ఇస్తారట. ఏంటిది? రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు, కనీస వేతనం రోజుకు 400 రూపాయలు పెంపు, కనీస వేతనం 400లకు చేసిరట. ఈ లెక్కన ఇవ్వాలని చెప్పి ఎక్కడైనా సరే కనీస వేతనంకి సంబంధించిన స్లాబ్ అది. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా చెల్లింపు, కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ, కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం అమలు, పేపర్ లీకేజీలు అరికట్టేందుకు కఠిన చర్యలు, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్, ఇంటింటికి గ్యారంటీ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో, 5 న్యాయాల్లో 25 గ్యారంటీలకు చోటు, అదనంగా దేశవ్యాప్తంగా పాత పింఛను పథకం, రాజ్యాంగ సంస్థల రక్షణకు చట్టం తెస్తామని హామీ అంటూ వీళ్ళు చెప్పిన దాంట్లోనే ఉంది. 5 న్యాయాల్లో 25 గ్యారంటీలట. 25 గ్యారంటీలు వస్తాయా, ఇస్తారా, నమ్మొచ్చా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎన్నికలకు ముందు చెప్పేదే. నేను ఒక్క కాంగ్రెస్ పార్టీని అంటలేను, ఒక బీజేపీని అంటలేను, ఒక బీఆర్ఎస్ని అంటలేను. ఏ పార్టీ అయినా ఇది చెప్పేటప్పుడు ఓట్లు దండుకోవాల్సిన ప్రయత్నంలో మాత్రం నిజంగా పేద ప్రజల కోసమే మా ప్రభుత్వం వస్తుంది, పేద ప్రజల కోసమే మా పార్టీలు ఉన్నాయని చెప్తారు. పెద్ద పెద్ద మేనిఫెస్టోలు, వందలాది పేజీలతో మేనిఫెస్టోలు తయారు చేస్తారు. తయారు చేసిన మేనిఫెస్టోలు మరి పూర్తి చేస్తారా అంటే భగవాన్కు మాలు, దేవునికి తెలుసు అంటారు. ఏమనంటే మేము ప్రయత్నం చేసినాం కదా, ప్రయత్నం చేయడం కూడా తప్పేనా? డబుల్ బెడ్రూమ్లు కట్టాలనుకున్నాం కదా, డబుల్ బెడ్రూమ్లు కట్టాలనుకున్నాం అంతే, దళిత బంధు ఇవ్వాలనుకున్నాం అంతే, రిజర్వేషన్లను పెంచాలనుకున్నాం అంతే, నిరుద్యోగ భృతి ఇస్తామనుకున్నాం అనుకోవడం కూడా తప్ప అని చెప్తారు తప్ప ఇచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. మేనిఫెస్టోలో పెట్టినవి చేయలేదు కదా అని మనం ప్రశ్నిస్తే, మేనిఫెస్టోలో పెట్టని అని చేసినాం కదా, మేనిఫెస్టోలో పెట్టని కూడా చేసినాం కదా అని దాన్ని గొప్పగా చెప్పుకుంటారు ఈ నాయకులు. అది మనం విని తరించాలి, మన చెవులలో తేనె పోసినట్టు అనిపించాలి ఆ మాటలు పెట్టేటప్పుడు మాత్రం. ఏంది వందలాది హామీలా, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క హామీనా, అసలు ఇది సాధ్యమా అనుకోం మనం. అప్పుడు అయిపోతుందేమో, చేస్తారేమో వాళ్ళు చెప్పే మాటలు అంత తీయగా ఉంటాయి, అంత బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక్క పార్టీ గురించి మాట్లాడట్లేదు, అన్ని పార్టీల మేనిఫెస్టోలు ఇట్లనే ఏడుస్తాయి, ఓట్లు దండుకోవడానికి చేసే ప్రయత్నమే అని చెప్పి క్రిస్టల్ క్లియర్ అది.